హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మేము టీవీకి కనెక్షన్ తీసుకుంటున్నామండి, టాటా ప్లే. నాకైతే నెట్ పెట్టించుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే. అందుకని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా బిగించుకోలేదు టీవీ, అట్లానే ఉంచుకున్నాము. ఫోన్లు చూసుకుంటున్నాం కదా ఇంకా అని చెప్పేసి. కానీ మా ఆయన ఈయనకు చెప్పాడంట బిగించమని చెప్పేసి. ఫోన్ చేస్తే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్ కదా మేము అడిగింది అంటే, లేదు మేము నెట్ బిగించము, ఇదే బిగిస్తాము, మీ ఆయన ఇదే చెప్పాడు అని చెప్పేసి అన్నాడు. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చాడు కదా, ఇంకెందుకు వెనక్కి పంపించడం, పిల్లలు కూడా ఇంకా పెట్టించుకుందాంలేమా ఏమైంది ఏదైతే అని చెప్పేసి అన్నారు. ఇదైతే 3500 అంటండి. 1 year వరకు ఫ్రీ వస్తుందంట. తర్వాత ఇంకా 250 మనం ఛానల్స్ చూసేదాన్ని బట్టి వేయించుకోవచ్చంట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, టీవీ అక్కడ ఊర్లోకి బిగించినప్పుడు పైకంటే వచ్చేసేది, కానీ ఇక్కడ బిగించిన అతను స్క్రూలు పెట్టి బిగించేశాడంట, టీవీ కదలకుండా, తగిలినా కూడా పాడకుండా. అదే చెప్తున్నాడు. నేను అడిగాను, ఊర్లో అయితే వచ్చేసేది, మీరేంటి స్క్రూలు పెట్టి తిప్పుతున్నారంటే అట్లా బిగించాడు అని చెప్పేసి. టీవీ అయితే అమ్మటే వచ్చేసిందండి. టీవీ లేకపోతే నాకేం బోర్ అనిపించలేదు. ఇంక నీ ఫోన్లో అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటా, బట్టల గురించి చూసుకుంటా నాకేమనిపించలేదు. పిల్లలు కూడా ఫోన్ చూస్తూ ఉండేవాళ్ళు. ఇంక ఇక్కడ అతను వెళ్ళిపోయాడు బిగించి. నేను ఇంకా చిమ్మేసుకుంటున్నాను అంతా. ఇంకా నేను బజార్కి వెళ్ళి వచ్చాను ఉదయము. మా ఊరోళ్ళు వచ్చారు ఈరోజు. అంటే నేను ఈరోజు వేస్తున్నాను, ఇది నిన్నటి వీడియో. ఈరోజు పాపకి నీళ్ళు అనమాట. అందుకని ఉయ్యాలు తీసుకోవాలని చెప్పేసి నన్ను రమ్మన్నారు. అడ్రస్ చెప్పాను, పలానా షాప్ అని చెప్పేసి. వాళ్ళకి అర్థం అవ్వలేదంట. అంతకుముందు నేను ఒకసారి తీసుకున్నాను. ఇంకా ఆ షాప్కే వెళ్దామని చెప్పేసి, నేను వస్తున్నాను అని ఉండమని చెప్పేసి వాళ్ళని ఇంకెళ్ళాను. ఇంకా వాళ్ళు పాపకు పట్టీలని ఉయ్యాలని తీసుకొని వాళ్ళు వెళ్ళారు. ఇంటికి రమ్మన్న తర్వాత వస్తామమ్మా, కొంచెం పనులు ఉన్నాయి, సరుకులు అవి తెచ్చుకోవాలి అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా పిల్లలు టీవీ చూస్తున్నారు. పెద్దమ్మాయి టీవీ చూస్తుంది, చిన్నమ్మాయి అలిగిందనమాట. ఎందుకు అలిగిందంటే, చాలా రోజుల నుంచి పాపం ఐస్ క్రీమ్ చేయమా, ఈజీమా అని బ్రతిమలాడుతుంది. ఇక్కడ నువ్వు ఐస్ క్రీమ్ చేయలేదు గమ్మా అంటుంది. పెద్ద అక్క అడిగితే వంకాయ కూర చేసావు, గుత్తి వంకాయ కూర, నేను అడిగితే చెయ్యట్లేదు అని చెప్పేసి ఇక్కడ డల్గా పడుకొని ఉంది. ఇంకా నేను బొజ్జిగిచ్చేసి, చేస్తానమ్మా, ఇంట్లో పంచదార లేదు, తెచ్చుకుంటావంటే తెచ్చుకుంటాను అంటుంది. ఇంకా లేచిందనమాట. లేచి ఇంకా చిన్న స్మైల్ ఇచ్చింది, ఆనందము, చేస్తానన్నానని. నాకేంటో ఎందుకులే, పెద్దమ్మాయి ఒక 10 రూపాయలు, చిన్నమ్మాయి ఒక 10 రూపాయలకి అప్పు తీసుకుంటే అయిపోయింది, దానికోసం అంత శ్రమపడి చెయ్యాలా అనిపించింది. అందుకే ఇన్ని రోజులు ఆగాను. ఇంకా ఒక 1/2 లీటర్ పాలు ఉదయమే తెచ్చిపెట్టుకున్నాము. అవి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. దాంట్లో పాలేసి కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఇవి పాలు ఇంకా గ్యాస్ మీద పెట్టేసి అవి కాగుతున్నప్పుడు ఈ వంటలు లేకుండా కలుపుకోవాలి పాలు, పిండి. ఈ వాయిస్ ఎవరు ఎలా వేస్తారోనండి, నాకైతే గొంతు నొప్పి వస్తుంది. తేపకి ఏదో ఒకటి మర్చిపోవడం, మళ్ళీ అంతా తీసేయడం, ఫస్ట్ నుంచి చెప్పుకోవడం అవుతుంది. ఇక్కడ ఏంటంటే పాలు మరుగుతున్నాయి. ఇంకా పంచదార ఒక కప్పు తీసుకున్నాను కానీ అంతా వేయలేదండి. నాకేంటో ఎక్కువ ఇద్ది అనిపించింది. ఐస్ క్రీమ్ అంత తీయగా ఉన్నా తినలేము కదా. ఇంకా సగం కప్పే వేసాను. సగం కప్పు వేసేసి, అదిగోండి సగం కప్పు వేసి సగం కప్పు చూపించాను. ఇంకా పంచదార కరిగిందాక కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇంకా కలుపుతూ ఉన్నాను పంచదార కరిగిందాక. తర్వాత పిండి వేసేసాను. ఆ వీడియో తీయలేదనుకుంటా. పిండి వేసిన తర్వాత కలిపిన పిండి అదేనండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కలిపాను కదా, అది వేసేసాను. బాగా చిక్కబడాలి, టైం పట్టిందండి. ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా పట్టింది. ఇంకా చల్లారింది, గ్యాస్ ఆపేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. గట్టిపడింది కొంచెం. ఇంకా దాంట్లో వెనిలా ఎసెన్స్ వేయాలంట. అవన్నీ ఇక్కడ దొరకవని చెప్పేసి యాలకులు వేసాను. యాలకులు వేసేసిన తర్వాత మధ్యలో మా అమ్మాయి వచ్చిందండి, అందుకే ఆపాను. యాలకులు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా అది గిన్నెలో వేసేసుకొని ఇక్కడ ఫ్రూటీ మా అమ్మాయి వేస్తాననిందండి. కొంచెం వెయ్యమ్మా అంటే చాలా వేసేసింది, నాకు ఎక్కువ అనిపించినాయి. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను గిన్నె. ఇవేంటంటే లైనింగులు తెచ్చుకోవాలి, అన్నిటికీ లైనింగులు తెచ్చి కుట్టాలి. బట్టలు ఉన్నాయి కుట్టాల్సినవి. వీటికి దేనికి లైనింగులు తెచ్చుకోవాలి, ఏ కలర్ తెచ్చుకోవాలి అని చూసుకుంటున్నాను. వీటికైతే ఒక బ్లౌజ్ కుట్టిస్తే బాగా కుదిరితే మళ్ళీ కుడుదువమ్మ ఇంకా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అందుకే ఒక్కొక్కటి 2 ఇచ్చారు.
ఇంకా బ్లౌజ్ ఏది వచ్చిందా అని చూసుకుంటున్నాను. ఇవన్నీ కుట్టాలి, నాకు ఇంకా బట్టలు రావాలి, నేను మంచిగా కుట్టాలి, వాళ్ళ బ్లౌజులు కుదరాలి అని చెప్పి కోరుకోండి. ఇంకా చూసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ టాప్స్ ఉన్నాయండి పై కుట్లు వేయాల్సినవి. దాంట్లో కూడా ఒక చీర ఉంది, చూడాలి. అదేమంత అర్జెంట్ లేదని చెప్పేసి తీయలేదు. ఇది గుంటూరు కారం చీరలు అంటండి ఇవి. క్లాత్ అయితే బాగుంది. వీటికి ఎందుకు పెట్టారో గుంటూరు కారం అని చెప్పేసి నాకు అర్థం కాలేదు పేరు. దీనికి లైనింగ్ తీసుకురావాలి. ఈ బ్లౌజ్ అర్జెంట్ అంట అండి, ఈరోజే కుట్టమని చెప్పారు, ఫోన్ చేశారు. ఇంకొకటి కూడా అర్జెంటే, 2 కుట్టాలి. ఇది నేను ఒకటి కుట్టేశాను, వాళ్ళకి పంపిస్తే చేతి పని చేయాలి. చేతి పని చేసేసి పంపిస్తే కుదిరింది అంటే ఇంకా 4 బ్లౌజులు ఉన్నాయండి వాళ్ళే కుట్టాల్సినవి. ఇంకేం చెప్పాలి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా బ్లౌజు చూసేసుకొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, లైనింగ్లు అవి తెచ్చుకోవాలి వెళ్ళేసి. డ్రెస్సులు కూడా ఉన్నాయండి కుట్టాల్సినవి, అవిగోండి 4 ఇచ్చారు. ఒకటైతే పొద్దున స్టార్ట్ చేశాను కుడదామని, నిన్నే కుట్టాల్సింది. నిన్న మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు, ఉదయం అమ్మాయి వాళ్ళు వచ్చారు, కుట్టలేదు. ఇంకా కరెంట్ లేదు, ఇంకా సాయంత్రానికి కుట్టేశానండి. ఐస్ క్రీమ్ అయ్యేలోపు కుట్టేసుకున్నాను. ఇంకా టీవీ అతను వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కుట్టేశాను. బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు, నార్మల్గానే కుట్టమన్నారు, మామూలుదే నార్మల్గానే కుట్టు, ఇంకా 2 ఉన్నాయి కదా అవి మోడల్ పెడదు కానీ అని చెప్పేసి అన్నారు. ఒక 16 సంవత్సరాల పాపకో ఏమోనండి చెప్పారు, ఒక పాపకి 12 సంవత్సరాలు అని చెప్పారు. ఇక్కడ ఐస్ క్రీమ్ అరగంటకు ఒకసారి అయిందా అమ్మ చూడమ్మా అని చెప్పేసి గొడవ చేశారు. సాయంత్రం 6:30 అవుతుందండి, ఇంకా అవ్వలేదు లేరా కాసేపు పెట్టండి అమ్మ అంటే వినలేదు. ఇంకా అయ్యింది, మేము ఇలానే తింటామని చెప్పేసి తీసుకొచ్చారు. నాకేంటో ఇది కొంచెం బంకగా అనిపించింది, గంటకి అట్లా అంటుకుపోయింది. టేస్ట్ అయితే బాగానే ఉందంట అండి, నేను కొంచెం చూశాను కానీ నాకేమంత అనిపించలేదు. పిల్లలైతే తిన్నారు. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ టాటా.